సాయిబాబా చూపిన దారిలో మనశ్శాంతిని ఎలా పొందాలో చూద్దాం. ఈ బిజీ ప్రపంచంలో మనశ్శాంతికి అసలైన మార్గమేంటి? ఆ దారి చూపిన వారే షిర్డీ సాయిబాబా, ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు. బాబా బోధనలు ఇప్పటికీ మనకు ప్రశాంతతకు సరైన మార్గాన్ని చూపిస్తాయి. ఇది కేవలం మాట కాదు, దైవంతో మన బంధానికి ఒక పిలుపు. సరే, దీనింకా బాగా అర్థం చేసుకోవాలంటే ఆయన చెప్పిన ఒక కథ విందాం. ఒకప్పుడు సమస్యలతో బాధపడుతూ ఒక భక్తుడు షిరిడీకి వెళ్ళాడు. ఏదైనా అద్భుతం జరిగి తన కష్టాలు తీరతాయని ఆశతో వెళ్ళాడు. కాని బాబా అతనికి వేరే దారి చూపించారు. అతను ఊహించినది. బాబా చెప్పారు, నీ భారాలన్నీ నాకిచ్చేయి, నువ్వు స్వేచ్ఛగా ఉంటావు. అంటే నువ్వు పోరాడకు, అంతా నామీద నమ్మకంతో వదిలేయ్ అని. ఈ ఒక్క మాటలోనే ఆయన బోధనల సారాంశమంతా ఉంది. శరణాగతి అంటే దారి తెలియని అడవిలో ఒక గైడ్ని నమ్మినట్టు. చేయి పట్టుకుంటే చాలు. ఈ మార్గానికి 2 మూల స్తంభాలున్నాయి. 1 శ్రద్ధ, 2 సబూరి. శ్రద్ధ అంటే మన దారి చూపే గురువుపై పూర్తి నమ్మకం ఉంచడం. ఇక సబూరి అంటే గమ్యం చేరేంతవరకు ప్రశాంతంగా, ఓపికగా ఎదురుచూడటం. సరే, మరి ఈ జ్ఞానాన్ని మన రోజువారీ జీవితంలో ఎలా పాటించాలి? రోజుని ప్రశాంతంగా మొదలుపెట్టడానికి ఇవి కొన్ని సులభమైన మార్గాలు. రోజంతా కూడా ఏమీ ఆశించకుండా చిన్న చిన్న మంచి పనులు చేయాలి. మనం నిస్వార్థంగా చేసే ప్రతి పని ఒక రకంగా భక్తితో సమానం. అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, శాంతి అదుపులో ఉండదు. అది అన్నీ వదిలేయడంలోనే దొరుకుతుంది. నెమ్మదిగా, ధైర్యంగా. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు జీవితంలో దేనినైనా వదిలేయగలమా? గుర్తుంచుకోండి, బాబా చెప్పినట్టు సబ్కా మాలిక్ ఏక్. బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం సాయిరాం.